వెల్కమ్ టు ఎంబీటీ అండి. సార్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, అలాగే ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి, ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత వర్క్ నేర్చుకోగలిగారా నేర్చుకోలేకపోయారా అన్నది మన వ్యూవర్స్కి మీ మాటల్లో చెప్పండి సార్. హాయ్ అండి, నమస్తే. నా పేరు శివాంజనేయులు. నేను నర్సాపేట నుంచి వచ్చాను, కానీ ఎవ్రీథింగ్ నాకు తెలియదు. నా బీటెక్ డిస్కంటిన్యూడ్, బట్ నాకు కొంచెం ఐడియా ఉంది. నేను ఈసీఈ, కానీ ఎటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఇక్కడికి వస్తున్నప్పుడే నేను రీల్స్ చూశాను, సార్ది యూట్యూబ్ ఛానల్ చూశాను, అలానే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూశాను. ఫస్ట్ అందరూ ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు, ఫస్ట్ ఫీ అనేది పక్కన పెట్టండి. యాక్చువల్గా అయితే ఫీ అనే మ్యాటర్ కాదు, ఇన్ని రోజుల్లో నేర్పగలరా అని ఒక క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంది, అలాగే నాకు ఉంది. కానీ వీళ్ళు చూస్తున్న సార్ వాళ్ళు చేస్తున్న వీడియోస్ చూస్తుంటే ఎక్స్ప్లెనేషన్ కానీ అసలు ఎవ్రీ మూమెంట్, ఒకవేళ డెడ్ ఫోన్స్ వచ్చినాయి, ఒకవేళ స్టూడెంట్సే తెచ్చారు, లైక్ మా బ్యాచ్లో కూడా స్టూడెంట్స్ తెచ్చారు. వాళ్ళ ఫోన్స్ కూడా మా ముందే ఎగ్జాక్ట్గా రిపేర్ చేయటం, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ సెక్షన్ని ఎలా వెళ్ళి చూస్తున్నారు అనేది మాకు ప్రాక్టికల్గా చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చిందండి సార్ విషయంలో. అండ్ ఆల్మోస్ట్ అలానే ఇక్కడ ఏ స్టూడెంట్ రాకపోయినా, ఇఫ్ యూ డోంట్ మైండ్, క్లాసు స్టార్ట్ అవ్వాల్సింది 10ంటికి అనుకుందాం, కానీ ఒక 15 మినిట్స్ ఆపుతారు సార్, ఎందుకంటే ఒకళ్ళిద్దరు రాలేదేమో అని. ఎందుకంటే అందరూ ఫీజు కట్టారు. ఫీజు అనేది కూడా సార్కి ఎలా ఇష్టం అంటే ఆ స్టూడెంట్ మిస్ అవ్వకూడదు. అప్డేట్ క్లాస్కి రావాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడే వచ్చి కూర్చుంటే తెలిసిపోతుంది కదా. ఒక ఆయన బాగా మనసు మన అనే ఫీల్తో ఇక్కడ వర్క్ జరుగుతుందండి ఇన్స్టిట్యూట్. అసలు ఏ ఇన్స్టిట్యూట్ బాగుంది, ఏ ఇన్స్టిట్యూట్ బాగాలేదనే ఒక రివ్యూ కోసం అయితే కాదు. సార్ అనేది ఏంటంటే నేనేం నేర్చుకోగలను, నాకు నేర్చుకోవడానికి ఒకటే రీజన్ అండి, సార్ చెప్తున్న విధానం ఫస్ట్ డే నుంచి బాగా నచ్చిందండి. అండ్ అలానే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ, రాజన్న కానీ, భానుప్రసాద్ అన్నయ్య కానీ, బుజ్జి సార్ కానీ, యాక్చువల్గా నేను ఎక్కడ స్టాప్ అవుతున్నానో ఒకరోజు అయితే అందరూ ఐసీలు వేస్తున్నారు, నాకంటే ఫీల్డ్ కరెక్ట్గా లేదు. ఈ రాగానే ఫోన్స్ ఇచ్చారు, రిపేర్ హ్యాండ్రెడ్ ఫోన్ నుంచి ఓపెన్ చేసడం, 20 మొబైల్స్ ఇచ్చారు. ఒక్కరోజే చేసాము, అంతా బిగించడం జరిగింది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఆ నోట్స్లో టిక్ చేయడం, రాని దాని దగ్గర స్టాప్ అవ్వకూడదండి మీరు అని చెప్పడం, కూర్చోబెట్టి అప్రాక్స్ 9:30 అవుతుంది ఈవినింగ్. యాక్చువల్ క్లాస్ 8 కల్లా అయిపోవాలి. రాజానే ఉన్నాడు, నాతో పాటు ఒక 2-3 ఉన్నారు, అంటే మన ఫీల్డ్ కొత్త కాబట్టి చేయలేకపోయాం. అప్పటి వరకు కూడా ఉండి రాజన్న కూర్చొని ఆ సీట్లో, సార్ కూర్చునే సీట్లో నన్ను కూర్చోబెడితే రాజన్న చూపిస్తుంటే మన సార్ ఉండి, మూర్తి సార్ ఉండి కెమెరాలోంచి చూశారండి. ఆయనకు అసలు అవసరం లేదు, యాక్చువల్గా కెమెరాలోంచి చూసి రాజా ఈ అబ్బాయి కొంచెం చేస్తున్నాడు బాగానే క్లీనింగ్ అంతా, సో తనను కూర్చోబెట్టు, నువ్వు చేస్తుంటే తెలీదు, తనను కూర్చోబెట్టి చేయించన్నారు. ఆ రోజు నాకు భయం అనేది వెళ్ళిపోయింది సార్. బోర్డును చూడటం, అసలు బోర్డును చూస్తే ఒకప్పుడు భయపడేవాడిని, ఎందుకంటే కొత్త అంటే ఎవరికైనా అలానే ఉంటుంది, ఏ కాంపోనెంట్ పోతుంది, అసలు ఎస్ఎండి కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంది. ఆ రోజు నుంచి ఆ విక్ చేయటం కానీ ఎవ్రీథింగ్ టోటల్గా భయం లేకుండా చేయగలిగాను. సో ఆల్మోస్ట్ అలానే వెళ్ళగలిగామంటే సపోర్ట్ ఉంది బాగా ఇన్స్టిట్యూట్లో, నాకు అది బాగా నచ్చింది సార్. వాస్తవం చెప్పాలంటే నేను సాటిస్ఫై. నాకు ఆ 50,000 అనేది పక్కన పెట్టండి, 50,000 అనేది నేను పోతే 2 వీక్స్లో సంపాదించుకోగలుగుతాను, లైక్ దట్. దాని గురించి మనం ఆలోచించకూడదు. మన లైఫ్ అనేది సెట్ చేసుకోవాలనుకున్నాం అనుకుంటే ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే రివ్యూస్ ఇచ్చిన వాళ్ళని నా వల్ల రావద్దు, లేదంటే సార్ వాళ్ళు కాదు, మీరు చూడండి జెన్యున్గా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నారో, స్టూడెంట్స్ ముందు చేస్తున్నారు లేదా, లైవ్ క్లాసులు జరుగుతున్నాయి లేదా ఒకసారి చూడండి చాలు. నాకైతే నేను ఫుల్ హ్యాపీ సార్. వేరే ఇన్స్టిట్యూట్లో రాయించి బైహార్ట్ చేస్తారు, మా సార్ అయితే బైహార్ట్ అనేది పక్కన పెట్టండి, ఫస్ట్ మీ బ్రెయిన్కి ఎక్కించుకోండి. మీ బ్రెయిన్కి ఎక్కితే మీరు ఆటోమేటిక్గా వచ్చి కూర్చొని నాకు చెప్తారు. సార్ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు మీరు చెప్పాం, అందరం చెప్పాం, అంటే అలా మమ్మల్ని మోటివేట్ చేసి క్లాసులు అలా ఇస్తున్నారు ఇక్కడ. నాకు తెలిసినంతవరకు చాలా బాగుందండి, నేనైతే ప్లస్గా ఉన్నాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా అందరు చాలా బాగా చేశారు, నాకు బాగా నచ్చింది. ఈ బ్యాచ్లో ఎప్పుడు ఇబ్బంది లేదు, ఈ బ్యాచ్ అనే కాదు, ఇక్కడ నుంచి ఏ బ్యాచ్ అయినా సార్ చెప్పినా కానీ ఫ్యాకల్టీ ఉంది, చాలా బాగుంది, ఎవరైనా రావచ్చు. అసలు మొబైల్ గురించి టచ్ లేని వాళ్ళు వచ్చినా కానీ నాకు తెలిసి అసలు డబల్ డెక్కర్ కాదు, ఏదైనా ఎన్ని ఐసీలు ఇచ్చినా కానీ చేయగలుగుతారు. అసలు సెక్షన్ వైజ్ సెక్షన్ ఆడియో సెక్షన్ అది మా బోర్నియో సెమిక్టీ కూడా అసలు ఎలా చెప్తున్నారంటే నేను వేరే వాళ్ళకి చెప్పగలిగేలా నన్ను గైడ్ చేశారు. అంటే నన్నే కదా అందరినీ, మేము కూడా వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. ఇప్పుడు నాకు తెలిసి ఆ బోర్నియో స్కెమిటిక్ ఎలా చూడాలి, అసలు ఊషింజిలోకి ఎలా వెళ్ళాము, ఏ డబుల్ ట్యాప్ చేస్తే ఏది వస్తుంది, అసలు ఎవ్రీథింగ్ అండి, ఏది పాయింట్ కూడా. ఇక భోజనం సంగతి అంటే బయట రూమర్స్, కానీ సార్ దగ్గర ఒక చిన్న మైనస్ ఒకటి కనుక్కున్నాను. పాప వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటారండి, మన ఇన్స్టిట్యూట్ అని కాదు అక్కడ, ఇక్కడ అందరూ వ్యాపారం చూస్తున్నారు, కానీ మీరు మాత్రం మననే ఫీల్తో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తున్నారు సార్. లైక్ మాకు బాగా నచ్చిన విషయం అది. అందరూ డబ్బులు చూస్తున్నారు సార్, మీరైతే డబ్బులు చూసుకోవట్లేదు, కానీ ఏదో ఒక చిన్న కామెంట్కి మాత్రం మీరు మాత్రం అప్సెట్ అవ్వద్దు సార్. వీఆర్ ద గ్రేట్ టీచర్ సార్, ఎవ్రీవన్. ఐ లైక్ దట్ సార్, థ్యాంక్ యూ. సో టోటల్గా చెప్పాలంటే నాకైతే నచ్చింది సార్. సో ఆల్మోస్ట్ మీరు రండి, పర్లేదు, ప్రతి వీడియోలో ఏదో వేరే వచ్చి కూర్చోబెట్టి చెప్పిస్తున్నారని మాత్రం అనుకోవద్దు.
ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రతిదీ రికార్డెడ్. ఇప్పుడు నేను మాట్లాడిందంతా రికార్డ్ అయి ఉంటుంది. ఏ టైంలో వచ్చి మాకు చెప్తున్నారో, ఏ టైం దాకా ఉన్నారు, అసలు అవసరమైతే 8ంటికి కూడా బుజ్జి సార్ రావటం, ఒకసారి 7:30కే మమ్మల్ని గైడ్ చేయటం, అసలు ఎవ్రీథింగ్ సార్. ఈ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పడానికి ఫస్ట్ ఇది మన అనే ఫీల్కి తెచ్చారు సార్ ఫస్ట్. అది బాగుంది, మాకైతే అందరికీ అదే నచ్చింది. ఇక నుంచి మేము కూడా వేరే వాళ్ళకి చెప్పడం కాదు, చూపిస్తాం. మేము చేయగలిగింది మేము చేసే చూపిస్తాం అంతే. అది సార్.